కల్కి 2898 AD పార్ట్ 2లో కల్కిలోని 4th వరల్డ్ని చూపిస్తారంట. మనకి ఇప్పటివరకు 3 వరల్డ్ని చూపించారు. ఒకటి కాంప్లెక్స్, ఇప్పుడు కాశీ, ఇంకోటి మనకి వారణాసి ఏదైతే ఉందో అది, అండ్ ఆల్సో శంబల. సో ఈ 3 కాకుండా ఇంకొక 4th వరల్డ్ కూడా ఇంటర్వ్యూ చేస్తారంట. కొత్త క్యారెక్టర్స్ కూడా ఇంటర్వ్యూ చేస్తారంట. అండ్ పరశురాముడిగా దుల్కర్ చెయ్యట్లేదు అని కూడా చెప్పాడు అనమాట. ఇది ఒక థియరీ విన్నా నేనన్నారు. దాని వీళ్ళందరూ పరశురాముడిగా దుల్కర్ 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 అని రాసుకుంటున్నారు. కాదు, అక్కడ అదేమీ లేదు. అదొక ఇంట్రెస్టింగ్ థియరీ అని అన్నాడు అంతే. అది నిజంగానే అయితే మనం సినిమాలో చూస్తాం, వేరే విషయం. బట్ స్టిల్ ప్రస్తుతానికి అయితే మాత్రం అలాంటివి ఏవి లేవు. సో ఆ క్యారెక్టర్ని మళ్ళీ తీసుకొచ్చే పరిస్థితి గ్యారంటీగా ఉంది. అవన్నీ పక్క పెట్టినా కానీ 4th వరల్డ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం క్రౌడెడ్ అనిపించింది నాకైతే మాత్రం ఫస్ట్ పార్ట్లో. ఎందుకంటే మనకి కాశీ అండ్ కాంప్లెక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం పట్టింది. దానివల్ల శంబాల సఫర్ అయిందని నా ఫీలింగ్ అన్నట్టు. ఎందుకంటే సెకండ్ హాఫ్లో మనకి రావాల్సిన ఎమోషనల్ ఇంపాక్ట్, ఆ క్యారెక్టర్స్తో చనిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది. స్పాయిలర్స్ ఇన్ని రోజుల తర్వాత ఇప్పటికీ కూడా సినిమా చూడలేదంటే ఇంకా నువ్వు చూడ, ఓటీటీ కోసమే వెయిట్ చేస్తున్నావు. ఇప్పుడు మళ్ళీ స్పాయిలర్స్ చెప్తున్నావు అనుకుంటే మాత్రం వెళ్ళిపో, గేమ్ వద్దు. నేను జనరల్ చెప్తున్నా. సో కొన్ని క్యారెక్టర్స్ చనిపోతాయి. ఆ క్యారెక్టర్స్కి ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలంటే శంబాలని యాజ్ అ హోల్ వాళ్ళు ఇంకొంచెం డెల్విన్ అయ్యి ఇంకొంచెం బాగా వాటిస్ ఎక్స్ప్లోర్ చేయాల్సింది అన్నట్టు. సో అది మిస్ అయింది. సో దానివల్ల కొంచెం అనిపించింది. బట్ స్టిల్ యాజ్ అ హోల్ సినిమా ఇక్కడ కూడా తగ్గకుండా చాలా బాగా చూపించారు. సో ఇక్కడ నుంచి 4th వరల్డ్ని చూపిస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికైతే మాత్రం టోటల్ సెటప్ అయిపోయింది. మన కాంప్లెక్స్, కాశీ అండ్ శంబాల టోటల్ తెలిసిపోయింది. పరిస్థితి ఏంటి, మనకు కావాల్సింది ఏంటి, సిచ్యువేషన్ ఏంటి, లైక్ కర్ణుడు అండ్ ఆల్సో అశ్వత్థామ వీళ్ళందరినీ ఆల్రెడీ సెటప్ చేశారు కాబట్టి ఈ 4th వరల్డ్ని టోటల్ డెల్విన్ ఎక్స్ప్లోర్ చేస్తారని నా ఫీలింగ్ అన్నట్టు. సో అసలు ఈ 4th వరల్డ్ ఏంటి ఇప్పటి వరకు అంటే మాత్రం ఆల్రెడీ హింట్ ఇచ్చారు మనకి. వాట్ ఈస్ కల్కి ఫస్ట్ పార్ట్లోనే ఫ్లక్స్ ల్యాండ్స్ అని చెప్పేసి ఒక వరల్డ్ ని హింట్ ఇచ్చారనమాట. ఫ్లక్స్ అంటే జనరల్ గా నేను ఇప్పుడు ఫిజిక్స్కి వెళ్ళలేను భయ్యా, కాకపోతే ఒక ఎనర్జీ లోపలికి త్రూ వెళ్ళే సిచ్యువేషన్ ఉంటుంది అనమాట. సంథింగ్ ఏదో పార్టికల్స్ ఉంటుంది, దాని గురించి నేను చెప్పని అవసరం లేదు. ఫ్లక్స్ వరల్డ్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. సో దానిలో ఈ పర్టికులర్ అక్కడ లైక్ ఎట్లా నేను అనుకుంటున్నా అంటే అది టూ మచ్ ఎనర్జీ ఆర్ టూ మచ్ వాట్ ఈస్ ఇంటర్ఫిరెన్స్ ఉంటుంది, రేడియో ఉంటుంది కదా, అట్లాంటి ఫ్రీక్వెన్సీ ఇంటర్ఫిరెన్స్, వేవ్ లెంత్లు అవన్నీ ఉంటాయి కదా, అట్లాంటివి ఉండేసరికి అక్కడ జనాలు ఉండడానికి కుదరదేమో నా ఫీలింగ్. అంటే లైక్ బయట ప్రపంచాన్ని అందరికీ ఆ లోపలికి వెళ్ళడం కష్టము అనే ఫీలింగ్లో ఉంటారు. ఈవెన్ వాట్ ఈసే మనకి వీరన్ ఎప్పుడైతే శంబాలకి మనకి సుమతిని అండ్ ఆల్సో అశ్వత్థామని తీసుకొస్తారో అక్కడున్న మనకి వాట్ ఈసే ఆయన పేరు కరెక్ట్గా మర్చిపోయినా భయ్యా, ఆయన ఎందుకు తీసుకొచ్చినాం అంటే ఫ్లక్స్ లైన్స్కి తీసుకెళ్దామా అంటే అక్కడ కుదరదు, ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అన్నారనమాట. సో దగ్గర నుంచి అనిపిస్తుంది అనమాట. అండ్ లాస్ట్కి ఎప్పుడైతే భైరవ ఈ బటన్ నొక్కితే మనం ఎక్కడికి వెళ్తామో తెలియదని బుజ్జి అన్నప్పుడు కూడా వెళ్ళిపోతారు. ఐఎమ్ థింకింగ్ సుమతి, భైరవ అండ్ బుజ్జి వెన్ టు దాట్ ఫ్లక్స్ లైన్స్. అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఏమైతే జనరల్ స్టోరీ ఉంటుంది, నెక్స్ట్ జనరల్ స్టోరీ ఉంటుంది అనమాట. సో దానివల్ల అక్కడ నుంచి ఫోర్త్ వరల్డ్ని ఇంట్రడ్యూస్ చేస్తారని నా ఫీలింగ్ అన్నట్టు. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో దే హ్యాడ్ టు ఇంట్రడ్యూస్ 3 వరల్డ్స్, అందులోనూ క్యారెక్టర్స్, వాటిలోనూ వాట్ ఈస్ ఏ డీపర్ ఇంపాక్ట్, సిచ్యువేషన్ ఏంటి, టోటల్ వరల్డ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కూడా దే హ్యాడ్ టు కాన్ఫ్లిక్ట్ని క్రియేట్ చేయాలి, దాంట్లో ఎమోషన్స్ పండించాలి, మంచి ఫైట్ సీక్వెన్సెస్ ఇవన్నీ పెట్టుకోవాలి. ఇవన్నీ చాలా పెద్ద వర్క్ ఉండే. ఐఎమ్ థింకింగ్ ఇక్కడ నుంచి కొంచెం తగ్గింది. దే హ్యావ్ టు వాట్ ఈస్ ఎక్స్ప్లోర్ మోర్ ఆన్ ఫ్లక్స్ వరల్డ్స్ అండ్ శంబాల సిచ్యువేషన్ ఆఫ్టర్ ద వార్ ఎలా అయింది అదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కమల్ హాసన్ గారి వాట్ ఈస్ అక్కడ నుంచి వస్తుంది అనమాట. మెయిన్ విల్లన్కి సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదన్నమాట. సో ఆయన్ని ఎలా ఎక్స్ప్లోర్ చేస్తారు అది ఉంటుంది మెయిన్గా. సో అక్కడ నుంచి ఎలా వెళ్తారు అనేది థింకింగ్ గ్యారంటీగా ఉంది. ఇట్స్ గోయింగ్ టు బీ సంథింగ్ టు బీ రెకండ్ విత్. సెకండ్ పార్ట్కి మాత్రం స్టార్టింగ్ నుంచే మనము వేరే లెవెల్ రికార్డ్ చూస్తూ ఉంటాము. అందులోనూ ఈ సినిమా వాళ్ళు కర్ణుని చూపించిన విధానాన్ని చాలా మందికి నచ్చింది. అది ఈవెన్ ఐ లైక్ ఇట్. వాళ్ళు కొంచెం లైక్ ఎలివేషన్స్ ఇచ్చుకున్నా కానీ కొంచెం వాళ్ళు రియల్ మహాభారతాన్ని వీళ్ళు కొంచెం కంటిన్యూ చేసి లైక్ దాన్ని ఆగం పట్టించకుండా ఒక రిడెంప్షన్ ఆర్క్ లాగా రాస్తేనే ఇంకా బాగుంటుంది అన్న ఫీలింగ్. ఇబ్బంది ఏం లేదు. నాకైతే మాత్రం రియలీ హ్యాపీ. ఈ ఫ్లక్స్ వరల్డ్ అనే దాన్ని వీళ్ళు ఎలా చూపిస్తారో ఇంకా మనకు తెలియదు కాబట్టి అనుకుంటున్నా. నాకైతే మాత్రం 4th వరల్డ్ అదే అనిపిస్తుంది. ఎందుకంటే దే ఆల్రెడీ ఇంట్రడ్యూస్ లైక్ ఒక నేమ్ డ్రాప్ చేసేసారు అనవసరంగా, వేరే చేయకుండా. అండ్ ఆల్సో కొత్త క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో తెలియదు మనకి. ఇవన్నీ ఉంటాయి నిజంగానే. సో చూద్దాం ఎలా ఉంటుందో. బట్ యా, లెట్స్ టాక్ అబౌట్ కలి గురించి మాట్లాడదాం. నీకు మరీ కొంచెం వాట్ ఈస్ వీడు మరీ ఓవర్ రీచింగ్ అవుతుండు, కావాలనే లైక్ ఇక్కడ అసలు ఏమీ లేదు వీడు కావాలని పట్టుకుంటుండు అనుకోకుండా నేను ఒక చిన్న చెప్తా. వాళ్ళు కలీన్కి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు భయ్య. సినిమా రిలీజ్కి ముందు ఒక బ్లాక్ కలర్ పోస్టర్లో జస్ట్ ఒక రెడ్ కలర్ లైన్ మాత్రమే కనిపించినట్టు ఒక పోస్టర్ క్రియేట్ చేశారు అనమాట. దాన్ని రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ జనరల్గా కలి అనేటోడు ఎలా ఉంటాడంటే, యాస్కిన్ పోస్టర్ అదే, కలి అనేటోడు ఎలా ఉంటాడంటే మాత్రం
మొత్తం కాటుక కలర్ నల్లగా ఉంటాడు అనమాట. కాటుక రంగు ఎలా ఉంటుందో అంత నల్లగా ఉంటాడు అనమాట. నోటి మొత్తం ఇట్లా నాలుక బయటకు వస్తూ ఉంటది, అంత లైక్ అట్లుంటాడు అనమాట. దే ఆర్ హిల్టింగ్ అస్ దట్ కలి ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్. లైక్ నాకు అనిపిస్తుంది, నేను మళ్ళీ చెప్తున్నా, బాడీలోనే ఉన్నాడు, యాస్కిన్ బాడీలోనే సంథింగ్ ఆ రెడ్లకించి లైక్ స్టిచెస్ కానీ ఆయన బాడీలోనే ఇంకేదో ఉంది, బయటికి రావాలి. అది ఐ థింక్ సెకండ్ పార్ట్లో వస్తుంది. అండ్ ఈ పార్టే లాస్ట్ పార్ట్. 2 parts మాత్రమే ఉన్నాయంట. ట్రిలజీ అనుకున్నా, ట్రిలజీ ఉంటే ఇంకా బాగుండేది, బట్ స్టిల్ 2 parts ఉన్నాయంట. బుజ్జి నుంచి ఇంకో 2 episodes వస్తాయంట. మేబీ దే ఆర్ గోయింగ్ టు యానిమేట్ అగైన్, మళ్ళీ ఇంకా వేరే సిరీస్లు తీస్తారేమో తెలియదు. కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం బుజ్జి 2 parts అయితే వస్తాయంట, 2 episodes అయితే వస్తాయట. వాటిని చూసేసి బ్రేక్ డౌన్ చేసేద్దాం. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి బ్రేక్ డౌన్ చేసేస్తా, ఇక్కడెక్కడ ఏందని చెప్పేసి అది గ్యారంటీ చేద్దాం. బట్ స్టిల్ యాజ్ ఆఫ్ నౌ మెయిన్ అయితే మాత్రం నాకు 4th world మీద బాగా ఎక్కువ ఉందన్నమాట. ఓకే, దీన్ని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు, ఇప్పుడు యాస్కిన్ ఎలా ఎక్స్ప్లోర్ చేస్తారు అనేది గ్యారంటీగా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో అండ్ సినిమా ఇప్పట్లో రాదు, 2027 అనుకున్నట్టుగానే జస్ట్ 20 days మాత్రమే వాళ్ళు షూటింగ్ చేశారంట. 60% అనేసిండు మన అశ్విని దత్ గారు, అలా కాలేదు. బట్ నో ప్రాబ్లం, టైం పడుతుంది. ఆల్రెడీ కొన్ని సెట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో కొత్త క్రియేట్ చేస్తున్నారంట, కొంచెం స్క్రాచ్ చేస్తున్నారంట. మరీ డిలే అయితే కాదు, 2027 ఈజ్ ద రైట్ డేట్ అని నా ఫీలింగ్ అనమాట. మీకేమనిపిస్తుంది, 2027లో వస్తుందా, 2026 అవుతుందా, 2025 అవుతుందా? 2026 అయితే బెటరే, బట్ స్టిల్ నాకైతే మాత్రం ఎందుకో 2027 అనుకుంటున్నాను నేనైతే మాత్రం. మీ థాట్స్ ఏంటి చెప్పండి నాకు కింద కామెంట్స్లో. బట్ హూ విల్ ప్లే ద రోల్ ఆఫ్ కల్కి? కల్కిగా ఎవరు ప్లే చేస్తారనే క్వశ్చన్కి మాత్రం నాకు ఒక థియరీ ఏంటంటే, ఎవరు ప్లే చేయరు. కల్కి పుడతాడు, జస్ట్ ఆ బిడ్డ పుడతాడు అంతే. ఆ బిడ్డ పెరిగి తర్వాత జనాలందరి ధర్మాన్ని పరిరక్షిస్తాడు. అవన్నీ జనరల్గా మనకు ఆల్రెడీ ప్రాఫెసీలో ఉన్నాయి, దానివల్ల ఇంకా కంటిన్యూ చేయరని నా ఫీలింగ్. ఎక్కడైతే ఈ స్టోరీ ఏదైతే ఉందో కల్కిని కాపాడే స్టోరీ అని నా ఫీలింగ్ అన్నట్టు. ఇంకా పుట్టబోయే కల్కిని కాపాడే స్టోరీ. అందులోనూ మహాభారతంలోని చెడు మార్గంలో, అధర్మ మార్గంలో నడిచిన అశ్వత్థామ అండ్ కర్ణుడు రిడమ్షన్ ఆర్క్, వాళ్ళు ప్రాయశ్చిత్తంగా ఈ జన్మలో ఉండి ఇక్కడ వాళ్ళు కల్కిని కాపాడే బాధ్యత తీసుకొని చేస్తే ఎలా ఉంటుందనే ఫిక్షనల్ స్టోరీ అలానే రాసుకున్నాను నా ఫీలింగ్ అన్నట్టు. సో అలా చూపిస్తారని నాకు అనిపిస్తుంది. సో అది బెటర్ అనుకుంటా కదా. కల్కి అనేది వచ్చిన తర్వాత, ఒక దేవుడు పుట్టిన తర్వాత ఇంకా ఏం ఉండదు. ఈవెన్ కల్కి ఈజ్ సపోజ్ టు బీ మోర్ పవర్ఫుల్. అసలు ఈవెన్ కృష్ణుని కన్నా పవర్ఫుల్ టెక్నికల్. ఆయన వచ్చిన పర్పస్ వేరే అనమాట. ఆ పర్పస్ ఎలా ఉంటుందంటే ఇంకా దునివాడే మామూలుగా ఉండదు. సో అట్లాంటిది ఆయన పుట్టిండంటే ఇంకా లైక్ పెద్దగా అయ్యేదాకా వెయిట్ చేసిండు అంటే ఇంకా ఏముండదు అనమాట అక్కడ. సో ఎట్లా ఉండదో చూడాలి. బట్ నాకైతే మాత్రం కల్కి పుట్టక ముందే యాస్కిన్ అనేటువంటి చనిపోతాడు. కర్ణ అండ్ అశ్వత్థామ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ అట్లా ఉంటుంది నా ఫీలింగ్. తర్వాత కల్కి పుట్టిన తర్వాత పెద్ద అయిన తర్వాత అది వేరే ఉంటుంది. మేబీ 3rd part ఉంటే అది ఎలా ఉంటుందో చూడాలి. బట్ స్టిల్ అట్లయితే నాకు అనిపిస్తుంది.